ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు చాలామంది ఆశావాహులు ఉన్నారు. 5 సీట్లు ఎమ్మెల్యేలు కలిసి ఎన్నుకోవాలి. ఈ ఎన్నికంతా ఏకగ్రీవమే కాబోతా ఉంది. వైఎస్ఆర్సీపీకి ఉన్న బలంతో ఒక్క సీటు కూడా వాళ్ళకి దక్కదు. ఒకవేళ నామినేషన్ వేసినా పరాభవం తప్పదు. కనుక ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది ఈ రోజుల్లో. తర్వాత దాని టర్ము కాలపరిమితి 5 ఏళ్లే. అది ఎమ్మెల్సీ నయా పైసా ఖర్చు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారంటే ఖర్చు లేకుండా కాగితం సంతకం పెడితే ఒక సంతకంతో ఎమ్మెల్సీ అయిపోతున్నారు. తర్వాత ఈ కాలపరిమితి 6 ఏళ్ళు. ఆ విధంగా ఎవరైనా ఎమ్మెల్సీ రాజ్యసభ సైట్కి వెళ్ళటమే గ్యారంటీ ఉంటుంది అక్కడ. అదే మనం లోక్సభకు పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుస్తామో లేదో ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. అందువల్ల ఎంత పోటీ ఉందంటే చాలా పోటీ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఒక మౌలిక సిద్ధాంతం పెట్టుకున్నాడు. ఎవరైతే ఎమ్మెల్యే సీటు త్యాగం చేశారో వాళ్లకు ఎమ్మెల్సీగా ఇస్తాను. ఒకవేళ ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఇవ్వలేకపోతే ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్కి ఇస్తాను, లేదా ఒక పెద్ద నగరానికి మేయర్గా చేస్తా, లేదా ఒక మంచి పదవి గౌరవప్రదమైన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆ స్థాయి గల పదవి ఇస్తానని చెప్పి ఆయన వాళ్ళకి చెప్పి ఒప్పించాడు. ఇప్పటికే హామీ ఇచ్చారు. కనుక సీటు త్యాగము చేసిన తెలుగుదేశం పార్టీ త్యాగరాజులైన ఎమ్మెల్యేలకు ఈ ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారు. ఇతరులు పెద్దగా ఆశలు పెట్టుకోవడం కూడా అనవసరం. కనుక ఇప్పుడు ఈ 5 సీట్లకు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఒక సీట్ అయితే నాగబాబు గురించి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పత్రికాముఖంగా మేము మా పార్టీ తరఫున నాగబాబుని ఎమ్మెల్సీగా నిలబెడుతున్నామని చెప్పి ఆయన ప్రకటించేశాడు. ఒకటి అయిపోయింది. ఇక 4 ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా కింద 4 ఉన్నాయి. గవర్నర్ కోటా కింద ఇంకోటి ఉంది. ఇది అయిన తర్వాత గవర్నర్ కోటా కింద అది క్యాబినెట్లో ప్రతిపాదించి గవర్నర్కి పంపించడం జరుగుతుంది. అది కూడా ఏం పోటీ ఉండదు. మళ్ళీ అది తెలుగుదేశం కూటమి పార్టీలకే వస్తుంది. నాగబాబుని తీసుకున్న తర్వాత ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించబోతా ఉన్నారు. అంటే ఉగాదికి అటు ఇటుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతా ఉన్నది. నాగబాబు మంత్రి, ఏం మంత్రిత్వ శాఖ ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఆయనకి సినిమాటోగ్రఫీ అయితే గ్యారంటీ. సినిమాటోగ్రఫీతో పాటు మరొక శాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో హోంశాఖ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనకే ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. ప్రస్తుతం అనిత అంత ఆశించిన రీతిలో పనిచేయలేకపోతుందనే ఒక సమాచారం ఉండటం పట్ల హోంశాఖని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇస్తారేమో అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇక రెండవది ఎవరికి వెళ్తుంది? అక్కడ వర్మ అని పిఠాపురంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన నాయకుడు. 2014లో కూడా ఆయనకు అన్యాయం జరిగింది. 2014లో ఆయనకి సీట్ ఇవ్వాలి. అక్కడేదో క్షత్రియులు కాపులకి సమీకరణ కుదరలేదని చెప్పి ఆయనకు కాకుండా విశ్వం అనే ఒక వ్యక్తిని కాకినాడ నుంచి తీసుకొచ్చి ఆయన పెట్టాడు. ఆయనేమో ఓడిపోయాడు. 2014లో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆ గాలిలో కూడా ఇండిపెండెంట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓటమి పాలు చేశాడు. అయినా ఆయనేమి పార్టీ లాయల్టీకి ఏమీ దాటలేదు. మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు. 2014లో ఒకసారి ఆయనకి అన్యాయం జరిగింది. 2024లో ఆయన పోటీ చేసి ఉంటే 50-60 వేల ఓట్ల మెజార్టీతో గెలిచేవాడు. కనుక రెండవ స్థానం వర్మకి రిజర్వ్డే. వర్మ గ్యారంటీ. ఎందుకంటే వర్మ చంద్రబాబు నాయుడు ఇవ్వాలి, ఆయన సంకల్పం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సొంత నియోజకవర్గంలో వ్యక్తి కనుక ఈ తిరుగులేదు, ఈయనకి వెయిటింగ్ లేదు, ఇమీడియట్గా వెంటనే ఇచ్చేస్తారు. ఇక మూడవది మోపిదేవి వెంకటరమణ. అసలు మోపిదేవి వెంకటరమణకి ఢిల్లీకి వెళ్ళడానికి రాజ్యసభకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయనతో పాటు ఆయన స్నేహితుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వీళ్ళిద్దరిని బలవంతంగా రాష్ట్రంలో మంత్రివర్గం నుంచి తప్పించి తీసుకెళ్లి బలవంతంగా రాజ్యసభ సీట్లో కూర్చోబెట్టేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే మాకు వద్దు మొర్రు అన్నారు. అసలు వాళ్ళు ఢిల్లీ అంటే ఇష్టమే లేదు. ఈ మోపిదేవి వెంకటరమణ మొన్న రాజీనామా చేసి మళ్ళీ రాజ్యసభకి వెళ్ళడానికి ఇష్టపడలా. రాష్ట్ర రాజకీయాలు, తన నియోజకవర్గము, తన జిల్లా, తన సామాజిక వర్గమైన మత్స్యకార సామాజిక వర్గం యొక్క అభివృద్ధికి కృషి చేద్దామనే సంకల్పం ఆయనకుంది. కనుక మోపిదేవి వెంకటరమణ ఆయన రాజ్యసభని తృణప్రాయంగా రాజీనామా చేశాడు. మళ్ళీ తిరిగి అవకాశం ఉన్నా వెళ్ళలేదు రాజ్యసభకి. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య, బేదమస్తానరావు రాజీనామా చేసి వాళ్ళ స్థానంలో వేరే పార్టీ బ్రాండ్తో వెళ్ళారు. ఒక ఆయన తెలుగుదేశం పార్టీ బేదమస్తానరావు వెళ్తే ఆర్ కృష్ణయ్య బీజేపీ బ్రాండ్తో వెళ్ళాడు వైఎస్ఆర్సీపీ నుంచి. ముద్ర మారింది. ఇక్కడ ఈయన స్థానంలో సానా సతీష్ కాపు సామాజిక వర్గం కాకినాడ నుంచి, ఆయన కూడా త్యాగరాజే. కాకినాడ జనసేన లేకపోతే ఆయన పోటీ చేస్తే గెలిచేవాడు. కాకినాడ లోక్సభ సీటు గెలిచేవాడు. సానా సతీష్ని పంపారు.
ఇప్పుడు మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీ ఇచ్చి ఈయన కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించి ఇప్పటికే మత్స్యకార వర్గం నుంచి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి ఉన్నారు, రెండవ మంత్రిగా ప్రవేశపెట్టి ఈ మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులు అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే తడ వరకు అన్ని జిల్లాల్లో ఉన్నారు. ఆ జిల్లాలో 30 నియోజకవర్గాలను ఎన్నికని ప్రభావితం చేయగలిగే శక్తివంతులు అగ్నికుల క్షత్రియులు. మూకుమ్మడిగా అందరూ తెలుగుదేశం జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. కనుక వారిని తృప్తిపరచడానికి దాదాపు 60 లక్షల మంది ఉన్నారు, అత్యధికంగా ఉన్నారు. వాళ్ళని తృప్తిపరచడానికి 60 లక్షల జనాభా కలిగిన మత్స్యకారులకు 2 పదవులు ఇద్దామనే ఆలోచనతో మోపిదేవి వెంకటరమణని మరి మంత్రివర్గంలో తీసుకుని ఆ జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిన్న మార్పులు చేర్పులు చేసే అవకాశం కనపడతా ఉంది. ఇక ఇప్పుడు నాలుగవది దాదాపుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు ఖరారనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావు దేవినేని రమణ మరణం తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని ఆయన కష్టకాలంలో 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ల పాటు సొంత ఖర్చుతో పార్టీని భుజాన వేసుకుని నిలబెట్టి 2004లో గెలిచింది 2 ఎమ్మెల్యేలు, ఒకటి గుడివాడకు నాని, ఇక్కడేమో నందిగామలో దేవినేని ఉమ. అశేషమైన కృషి చేసిన వ్యక్తి. మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ బలోపేతం కావడానికి కృషి చేసిన వ్యక్తి. ఆయన మంత్రిగా పట్టిసీమ ప్రాజెక్టు, అలాగే అక్కడ మరి రాయలసీమలో పులివెందలకు నీళ్లు తీసుకెళ్లిన వ్యక్తిగా, కుప్పానికి నీళ్లు తీసుకెళ్లిన వ్యక్తిగా, ఆ విధంగా ఆయన జలవనరుల శాఖపై గట్టి పట్టుగల వ్యక్తి. తర్వాత ఆయన కావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన నందిగామ నియోజకవర్గానికి చెందితే ఆ నియోజకవర్గాన్ని ఓసీగా ఉన్న నియోజకవర్గాన్ని కావాలని ఎస్సీగా చేసి ఆయనకి సీట్ లేకుండా చేసి ఆయన్ని దూరం చేయాలని ప్రయత్నం చేసినా మైలవరం వచ్చి గెలిచాడు. కనుక దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వ్యక్తిగతంగా కాకపోయినా ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు కార్యకర్తలు రాష్ట్రంలో ఉండే అందరూ కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి, న్యాయం ధర్మం, చంద్రబాబు నాయుడు దీన్ని ఇవ్వాల్సిందే అన్నట్టుగా మరి సోషల్ మీడియాలో కూడా విశేషంగా దేవినేని ఉమామహేశ్వరరావుకి ఇవ్వాలి అనే ఒక సంకల్పం బయటపడుతుంది. కనుక దేవినేని ఉమామహేశ్వరరావుకి కామ సామాజిక వర్గానికి ఆయన మొన్న 2024లో ఆయన త్యాగం చేసి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కి సీట్ ఇచ్చినా సరే నేను సహకరిస్తాను, మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే నేను వింటానని చెప్పి ఆయన మాట విని వసంత కృష్ణప్రసాద్ ఘన విజయంలో ఆయన పాత్ర ఉన్నదంటే మరి పార్టీకి ఆయన నీతివంతంగా లాయలిస్ట్గా నిలబడి చంద్రబాబు నాయుడికి అండగా వాదోడు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చిన వ్యక్తి. కనుక దేవినేని ఉమామహేశ్వరరావుకి ఎమ్మెల్సీ పదవి ఖరారు దాదాపుగా అని చెప్పి వార్తలు వెలువడుతున్నాయి. అక్కడ రాయలసీమలో ముచ్చుమర్రి ప్రాజెక్టు లిఫ్టు, ఆ ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా అనేకమైన రిజర్వాయర్లు నింపి రాయలసీమను సస్యశ్యామలం చేశాడు. పట్టిసీమ ప్రాజెక్టు లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో ఆ ప్రాజెక్టు లేకపోతే 2 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయేవారు. ఆ పట్టిసీమ కాలువ గండి పెడితే అక్కడే పడుకుని అక్కడే దుప్పటేసుకుని పరిపేసుకుని పడుకుని అది పూర్తయ్యే వరకు అక్కడే ఉన్న మరి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కనుక ఆయనకు తప్పనిసరిగా ఇస్తారనేది ఉంది. 4 అయిపోయినాయి. ఇక 5వది అమిత్ షాతో జరిగిన చర్చల్లో భాగంగా మాకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి అంటే ఆ ఎమ్మెల్సీ సీటు ఎవరికి వెళ్తుంది? పివిఎన్ మాధవ్. ఈయన కీర్తిశేషులు సీనియర్ బీజేపీ నాయకుడు, అమిత్ షా, ప్రధానమంత్రి మోదీకి చిరపరిచితుడు. పివి చలపతిరావు పివిఎన్ మాధవ్ తండ్రి ఎల్కే అద్వానీ, వాజ్పేయి ఆ తరం వాళ్ళతో కలిసి పనిచేసిన నాయకుడు. కనుక తండ్రిపై ఉన్న అభిమానము, ప్రేమ, ఆయన జనసంఘులో ఉన్నప్పుడు బీజేపీ అప్పుడప్పుడే ఎదుగుతున్న దశలో 2 సార్లు మాధవ్ తండ్రి ఉత్తరాంధ్ర తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి 2వసారి ఎమ్మెల్సీ అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు వహించి కుమారుడు కూడా చంద్రబాబు నాయుడు సహకారంతో 2017లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచి ఆ విధంగా రాజకీయ చరిత్ర కలిగిన ఆ కుటుంబానికి ఇవ్వాలని అమిత్ షా చెప్పుంటే ఆయన ఎమ్మెల్సీగా ఆయనకు వస్తుంది. లేదా వంగవీటి రాధాకృష్ణ, ఈయన ఏంటి విజయవాడ సెంట్రల్ సీటు కావాలని జగన్ అడిగాడు, ఇవ్వలేదు, బయటకు వచ్చాడు. 2019 నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ మరి ఈ రోజున కాపు సామాజిక వర్గంలో గౌరవించదగిన వ్యక్తి వంగవీటి రాధ. ఆయన పేరు పరిశీలనలో ఉంది. ఒకవేళ బీజేపీకి ఏదైనా కారణం వల్ల ఇవ్వలేని పక్షంలో వంగవీటి రాధాకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు మైనారిటీల విషయం ఏంటి? మరి మైనారిటీలకు కూడా ఇవ్వాలి కదా అంటే అది వంగవీటి రాధాకి ఇక్కడ ఇస్తే గవర్నర్ కోటాలో మైనారిటీలకు ఇస్తారు, లేదు ఇక్కడ మైనారిటీకి ఇస్తే వంగవీటి రాధాకి ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎస్సీలు కూడా ఉన్నారు కదా, కనుక మైనారిటీలోనే ఎస్సీలో ఒకరికి వస్తుంది, వంగవీటి రాధాకు కూడా వస్తుంది. ఇది 5, 6 కదా.
ఈ 5వ సీటు మైనారిటీలకో ఎస్సీలకు ఇస్తే వంగవీటి రాధా గవర్నర్ కోటా వస్తుంది. కనుక చంద్రబాబు నాయుడు మైనారిటీల్లో కానీ ఎస్సీల్లో కానీ ఒకరికి ఇవ్వటం తప్పదు, తథ్యం. ఈ మైనారిటీల విషయానికి వస్తే నాగుల మీరా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాడు. మొన్న అక్కడ విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి విజయానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి, వివాదరహితుడు. గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాడు. ఆయన కూడా ఆశిస్తున్నాడు. కనుక మైనారిటీ కోటాలో మొదటి స్థానంలో నాగుల మీరా ఉంటాడు.